నెక్స్ట్, మేడిగడ్డ పైన సిట్టింగ్ జడ్జితో విచారణ. అక్రమార్కులపై చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మేడిగడ్డకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెస్తాం. చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభించేందుకు చర్యలు. మెగా డిఎస్సి వేసి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం. శాసనమండలిలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డ పైన ఎల్ఎన్టీ లేఖ కుట్రపూరితం. ప్రభుత్వం మారడంతో విధానం మారిందా? కాంగ్రెస్ పార్టీ. సో వాళ్ళు ఏమంటున్నారు? ఎల్ఎన్టీ మేము ఇప్పుడు కట్టము, మీరు డబ్బులు ఇస్తేనే మేము దాన్ని కంప్లీట్ చేస్తామని అంటున్నారు. మనమేమంటున్నామంటే అసలు డబ్బులు ఇచ్చినది కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక పిల్లరు, 2 పిల్లర్లు ఇప్పుడు బాగు చేయొచ్చు, కానీ తర్వాత కాలంలో మిగతా పిల్లర్లకు కూడా ప్రమాదం ఉందని ఇది మనం అంటున్న మాట కాదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నేషనల్ ఏజెన్సీ చెప్తున్న మాట. గవర్నమెంట్, కేంద్రం ఇన్వెస్టిగేషన్ చేసి విచారణలో తేల్చిన మాట. ఒకవేళ అది మళ్ళీ కట్టినా పూర్తిగా నిరర్ధకమే, దానివల్ల ఉపయోగం లేదు, మళ్ళీ కూలిపోతుందని. ఇప్పుడు ఆ ఎల్ఎన్టీ వాడు ఏమంటుండు? మళ్ళీ ఇప్పుడు పైసలు ఇస్తేనే, అప్పుడేమని ప్రకటన చేసిరు, ఈ కట్టే పూర్తి బాధ్యత మొత్తం మాదే అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు మారింది? ఫస్ట్ వన్ లోపలేయాలి, ఆ ఇంజనీర్లను లోపలేయాలి, ఎవడెవడైతే అప్రూవల్స్ ఇచ్చిరో వాళ్ళందరూ లోపలేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవినీతి జరిగినట్లుగా ప్రజలకు సందేహాలున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దీన్ని తేల్చేందుకు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని, అక్రమార్కులుగా తేలితే చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. పనులు అప్పగించిన నాటి ముఖ్యమంత్రి, మంత్రులు, కాంట్రాక్టర్లు, దళారులపైన నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ లాంటి పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. దశాబ్దాలు గడిచినా అవి నిటారుగా నిలబడి ఉన్నాయి. సో ఇట్లా నిన్న అసెంబ్లీలో, శాసన మండలిలో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. ఖచ్చితంగా మేడిగడ్డ మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరిపిస్తాం సిట్టింగ్ జడ్జితో అని అంటున్నారు. విచారణ జరిగి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు, ఆ అవినీతి సొమ్మును కక్కించే అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. మెగా కృష్ణారెడ్డిని టచ్ చేయకుండా, ఆ చుట్టూ ఉన్న ఆ వలయాన్ని టచ్ చేయకుండా ఈ విచారణ అడుగు ముందుకు పడే అవకాశం ఉండదు. ఆ ఆలోచన ఫస్ట్ రావాలి. చూద్దాం ఎంతవరకు వస్తుంది, ఏం చేస్తారన్నది. ఉచితంగా కట్టేది లేదు, మా బాధ్యత 2022 జూన్తోనే ముగిసింది. ఒప్పందం చేసుకుంటే కుంగింది కడతాం. కాపర్ డ్యాం నిర్మాణానికే 55 కోట్లు ప్రభుత్వానికి తేల్చి చెప్పిన ఎల్ఎన్టీ. కుంగిన రోజు నాటి ప్రభుత్వం చెప్పింది వేరే, పునర్నిర్మాణానికి 600 కోట్లు అయిద్దట. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. మళ్ళీ 600 కోట్లు కావాలన్నట. ఇప్పుడు అది ఈ దుర్మార్గులు చేసిన పని, మళ్ళీ 600 కోట్లు కావాలి కుంగడానికి. మరి దీని మీద మాట్లాడరు, దీని మీద మాట్లాడరు. యతి ప్రాసలు తీసుకొచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు తప్ప మేడిగడ్డ గురించి కానీ, ధరణి ఎవడి చేతిలో ఉందని చెప్పే విషయంలో కానీ వీటి గురించి మాట్లాడరు. మీ ఆస్తులు, మీ కుటుంబ ఆస్తులు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు పెరిగినాయో, ఎందుకు ఇన్ని ఫామ్ హౌస్లు కట్టుకున్నారో చెప్పరు.